లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన రైతులకు ఉపయోగపడుతుందా? ఏ, రైతులకు ఉపయోగం. బి, రైతులకు ఉపయోగం లేదు. మోందా తుఫాను దాటికి విలవల్లాడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయంగా సాగింది. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జననేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పల్లెల్లో మహిళలు రోడ్లకి ఇరువైపులా నిలబడి పూల వర్షం కురిపించారు. అడుగడుగునా ఆకాంక్షలు పెట్టిన రోడ్డు కూడళ్లు, సరిహద్దుల్లో బారిగేట్లు పెట్టి తాళాలతో దారులు మూసేసిన ప్రజలు అడుగడుగునా వెనుకడుగు వేయలేదు. మండు టెండర్ను సైతం లెక్కజేయక మొక్కవని పట్టుదలతో ముందుకు సాగారు. అభిమాన నేతకు గోడు వెలబోసుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. మోందా తుఫానుతో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్ చూపించి ఆదుకోవాల్సిన సర్కార్ పెద్దలు ఇప్పటి వరకు పట్టించుకోలేదని కన్నీరు మున్నీరయ్యారు. సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందారు. పంట నష్టపోయిన పట్టెడు దుఃఖంలో ఉంటే పరిహారం తీసుకుంటే దెబ్బతిన్న పంటను కొనడం కుదరదని సర్కారు బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను అత్యంత సాధారణంగా విన్న జననేత ఆ ధైర్యం వద్దని తానున్నానని భరోసా ఇవ్వడంతో కొండంత అండగా ఉందని రైతులు చెప్పారు. తాడేపల్లి నుంచి ఉదయం కారులో బయలుదేరిన వైఎస్ జగన్ విజయవాడలో ప్రజల దారికి ఇరువైపులా బారులు తీరి జయ ధ్వానాలు పలికారు. పడమటలో మహిళలు గుమ్మడికాయలతో జననేతను దిష్టి తీశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. కానూరులో రైతులు, మహిళలు వైఎస్ జగన్ ఘనస్వాగతం పలికారు. ఇడుపుగుల గోశాల వద్ద జగన్ను కలిసిన మహిళా రైతులు తుఫానులతో నష్టపోయిన వరి పంటను చూపించారు. ఈ సందర్భంగా పూర్తిగా పనికి రాకుండా పోయిన వారి కంకులను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్ను కలిసిన కళ్ళుగీత కార్మికులు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. గుడి గంటల్లో వైఎస్ జగన్పై మహిళలు పూలు జల్లి ఘనస్వాగతం పలికారు. గోపువానివాపల్లిలో మహిళలు, వృద్ధులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి గజమాలతో జగన్ను స్వాగతం పలికారు. ఎడవోలు, తాకటూరులో దారికి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. ఆయనకు పారమూరులో రైతులు పాడైపోయిన పంటలను చూపించారు. పట్టణ నియోజకవర్గం గూడూరు వద్ద మహిళలు జైహో జగనన్న అంటూ నినాదించారు. రామరాజుపాలెంలోనూ వైఎస్ జగన్ పంట పొలాలను చూసి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆకుమారు లాకు వద్ద స్వయంగా వరి చేనులో దిగిన జగనన్న రైతులు ముఖాముఖి మాట్లాడి మురిసిపోయారు. తమ బాధలు వినే నాయకుడు వచ్చాడని పరవశించిపోయారు. సీతామపురం గ్రామానికి చేరుకున్న జనంకు మహిళలు హారతులు పట్టారు. అక్కడి నుంచి బి తోటకు బయలుదేరిన జగన్ వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.